అందరికీ నమస్కారం. చూడగానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను. మీకు మీ కుటుంబానికి అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. అలాగే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం తాబేలు. తాబేలు అనేది మంగళం. మీ ఇళ్లల్లో తాబేలుని ఉంచుకోవటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అలాగే మనం పూర్వీకులు కావచ్చు, దేవస్థానాల్లో కావచ్చు, ప్రతి దేవస్థానంలో తాబేలును ఉంచేవారు. ఎందుకనగా మన దర్శనం అయిపోయి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం కోనేట్లో అనేది స్నానం చేయాలి. అప్పుడు అనేది తాబేలు దర్శనం వల్ల మంగళం కలుగుతుంది. అలాగే లక్ష్మి అనేది తాబేలుకి ప్రతిరూపం అని చెప్పుకుంటుంటారు. మీ వ్యాపార ఆఫీసుల్లో కానీ, వ్యాపార చేసే ప్రదేశాల్లో కానీ, ఇంటిలో కానీ తాబేలుని ఉంచటం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది ఎన్నో విధాలుగా పెరుగుతుంది. అలాగే వాస్తు వల్ల ఉన్న సమస్యలు కావచ్చు, వాస్తు వల్ల ఉన్న ఇబ్బందులు కావచ్చు, అలాగే వాస్తుకు సంబంధించిన ఇబ్బందులు కూడా తొలగుతాయని చెప్పవచ్చు. ఈ తాబేలు ప్రత్యేకత పూర్వకాలం కానించి వాస్తవానికి ఇప్పట్లో ఎవరు అనేది పట్టించుకోవట్లేదు. పూర్వకాలం దీన్ని అనేది విష్ణుమూర్తి అవతారంగానూ కొలిచేవారు, పూజలు చేసేవారు. దైవారాధనలలో ముఖ్యంగా తాబేలును కూడా ప్రథమ స్థానం ఉండేది. అలాగే తాబేలు యొక్క ప్రత్యేకత ముఖ్యంగా మనం చూసుకుంటే విష్ణుమూర్తి అవతారంగా కూడా మనం కొలుసుకుంటాము. వీటిల్లో ముఖ్యమైనది నక్షత్ర తాబేలు, స్టార్ టోటల్స్ అంటారు ఇంగ్లీష్లో. నక్షత్ర తాబేలు యొక్క జాతి రోజు రోజుకి అంతరించిపోతుంది. దీన్ని స్మగ్లింగ్ అని కావచ్చు, వేరే విధానాల్లో ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ నక్షత్ర తాబేల్ని స్మగ్లింగ్ చేసి చాలా అంతరించిపోయే విధానాలుగా చూస్తుంది. ఇది ఔషధ గుణాల్లో కూడా ఎంతో అనేది ప్రాముఖ్యం చెందింది. విష్ణుమూర్తి అవతారంగా కూడా దీన్ని అనేది మనం చూస్తుంటాము. అలాగే అనేది మనకి దీని ప్రత్యేకతల విధానాలు తెలియక ఎన్నో మంది తాబేలు అనేది ఒక జంతువులాగా చూస్తుంటారన్నమాట. కనకదుర్గాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యకైనా గురూజీ అనేది పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, వివాహం, వశీకరణం, ఆరోగ్యం, అనారోగ్యం, వాస్తు, కోర్టు సమస్యలు, ప్రథమంగా పెళ్లి కాకపోవటం, ఉద్యోగం రాకపోవటం, విదేశీ ప్రయాణాలు, ప్రశాంతత లేకపోవటం, గృహశాంతి, లక్ష్మీ శాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు, సమస్యలు రావటం, ఇబ్బందులు జరగటం, ఇలాగ ఎటువంటి సమస్యకైనా కాశీలో, కేరళలో పూజలు చేసి పరిష్కారం తీయబడును, చూడబడును. కాల్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మనం అనేది ఈ టాపిక్లోకి వస్తే, ఈ నక్షత్ర తాబేలుకి ఎంతో అనేది ప్రాముఖ్యత ఉంది. వీలైనంత మంది కుటుంబంలో, ఇండ్లల్లో, వ్యాపార సమయాల్లో, వ్యాపార ప్రదేశాల్లో తాబేల్ని పెంచుకుంటే మీకు లక్ష్మి కలిసి వస్తుంది. సమస్యలు తొలగుతాయి, టెన్షన్లు అనేది తీరతాయి, రుణ బాధలు అనేది పోతాయి, అప్పులు తీరిపోయి, వాస్తు దోషాలు తొలగిపోయి లక్ష్మీ కళతో కలకల్లాడుతూ ఉంటారు. అలాగే కోటీశ్వర్లై ఒక స్థాయిలో ఉంటారు. మీరు ఈ తాబేలుని చూసుకున్నట్టయితే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తినే మీ ఇంట్లో ఉంచుకున్నట్టు, పూజలు చేస్తున్నట్టు విష్ణుమూర్తి అనేది అనుగ్రహం మీకు ఉంటుంది. అలాగే విష్ణుమూర్తి నీ కుటుంబంలో నీతో పాటు తిరుగుతున్నట్టే. ఆయన ఉండంగా నీకు ఏ సమస్యలు రావు, ఇబ్బందులు రావు, చికాకులు. ఇక నీ కుటుంబం అనేది అన్ని వేళలను ఆయన దివ్య దృష్టితో గమనించబడుతుంది, పూజింపబడుతుంది, రక్షింపబడుతుంది. ఇందు మూలాన మీరు అనేది తాబేలును అనేది పెంచుకునే మార్గం చేయండి. కష్టాల, ఇబ్బందుల నుంచి బయటపడతారు, సమస్యల నుంచి బయటపడతారు, దినదినం అభివృద్ధి చెందుతారు. వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, కుటుంబ కలహాలు, ఎటువంటి సమస్యలు లేకుండా మీ జీవితం మారబోతుంది, ఎదగబోతుంది. జై భోలేనాథ్ అమ్మవారు.